పేర్లు ఎన్ని ఉన్నాయంటే 108 పేర్లు ఉన్నాయి గణేశుడికి. ఓకే, 108 పేర్లు ఉన్నాయి. ఆ 108 పేర్లలో నుంచి ఒక పేరుంది ఏకదంత మహారాజు అని అంటారు. ఏకదంత అని ఎందుకు చెప్తారు గణేశుడిని? ఒకటే దంతం ఉంటది కాబట్టి. ఆ ఇంకో దంతం ఎందుకు లేదు ఎవరికైనా తెలుసా? చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలుసు. అయితే నేను చెప్తాను, వినండి. మహాభారతం రాయడానికి మన వ్యాస మహర్షి బ్రహ్మదేవుడి దగ్గర వెళ్తాడు. మనకి మహాభారతం చాలా గొప్ప కావ్యం, దాదాపు 1,00,000 శ్లోకాలు ఉన్నాయి దాంట్లో. అంత గొప్ప కావ్యాన్ని రాయడానికి ఎవరినైనా నిపుణులైన వ్యక్తిని ఇవ్వండి నాకు అని చెప్తాడు వ్యాస మహర్షి. అయితే బ్రహ్మదేవుడు ఏమంటాడు తెలుసా? ఒక పని చేయి, వెళ్ళి గణేశుడిని తీసుకో. గణేశుడు రాస్తాడు, గణేశుడి దగ్గర ఆ కేపబిలిటీ ఉంది అని చెప్తాడు. అయితే వ్యాస మహర్షి గణేశుడి దగ్గర వెళ్తాడు. వెళ్ళి, గణేశ నువ్వు మహాభారతం రాస్తావా? చాలా పెద్ద గ్రంథం ఉంది, 1,00,000 శ్లోకాలు ఉన్నాయి దీంట్లో, నువ్వు రాయాలి, ఎటువంటి తప్పు లేకుండా రాయాలి అని చెప్తాడు. అయితే అప్పుడు గణేష్ ఏమంటారు తెలుసా? సరే వ్యాస మహర్షి, నేను రాస్తాను, కానీ ఒకటి షరతు ఉంది, మీరు ఆపకుండా చెప్పాలి. మీరు ఆపారు చెప్పడం అంటే నేను రాయడం మానేసి వెళ్ళిపోతాను అంటాడు. అయితే వ్యాస మహర్షి అంటాడు, అయ్యో ఈ గణేశుడు ఏంటి ఇంత పెద్ద షరతు పెట్టేసిండు అని చెప్పి ఆలోచించి వ్యాస మహర్షి ఇంకొక షరతు పెడతాడు. ఏమంటారు తెలుసా? సరే గణేశ, నేను ఆపకుండా చెప్తాను, కానీ నేను చెప్పేది నువ్వు ఆలోచించి అర్థమైన తర్వాతనే రాయాలి అంటాడు. చాలా చాలా విభిన్నమైన శ్లోకాలు ఉన్నాయి దాంట్లో, ఎవరికి మామూలు మనుషులకి అర్థం కాదు. అయితే గణేశుడు ఏమంటాడు? సరే అంటాడు. రాయడం మొదలు పెడతాడు, టకా 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 అని రాయడం మొదలు పెడతాడు. కానీ అంత స్పీడ్, అంత పవర్ ఉండగా ఏమవుతుందంటే ఆ పెన్నులు ఊకి ఎరిగిపోతూ ఉంటాయి. గణేశుడికి కోపం వస్తుంది, ఈ పెన్నులు ఏంటి ఊకి ఎరిగిపోతున్నాయని చెప్పి ఆ పన్నుని ఇట్లా ఇరగొట్టేది ఆ పన్నుతో రాయడాన్ని మొదలు పెడతాడు. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప బలిదానం ఆలోచించండి ఒకసారి. ఇలాంటి బలిదానం, ఇలాంటి త్యాగం మన పిల్లల్లో ఈరోజు కనిపిస్తుందా మనకి? మన పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు, బళ్ళకి వెళ్తున్నారు, కానీ ఇలాంటి యొక్క క్వాలిటీస్, గణేశుడి దగ్గర ఉన్న క్వాలిటీస్ మన పిల్లల్లో వస్తున్నాయా? మనం ప్రతిసారి గణేశ చతుర్థి చేసుకుంటున్నాం, కానీ మనం గణేశుడిని గుర్తు చేసుకోవాల్సింది భోజనం గురించి, బొజ్జ గణేశాన్ని కాదు, ఆయన యొక్క బుద్ధి గురించి, ఆయన యొక్క జ్ఞానం గురించి, ఆయన దగ్గర ఉన్న పవర్ గురించి మనం గుర్తు తెచ్చుకోవాలి గణేశుడిని. అయితే అందులో భాగంగా ఇంకో స్టోరీ మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. గణేశుడు ప్రదక్షిణ చేసిన స్టోరీ తెలుసా మీకు? తెలుసు. అయితే మన నారదుడు శివపార్వతులకు ఒక పండుని ఇస్తాడు. ఆ పండుని ఏమంటారు తెలుసా? జ్ఞానం పండు అని చెప్తారు ఆ పండుని. అయితే శివపార్వతులకు 2 పిల్లలు. ఎవరెవరు? గణేశుడు ఇంకా కార్తికేయుడు. అయితే వాళ్ళిద్దరిలో పోటీ పడుతుంది, ఆ జ్ఞానం పండు నాకు కావాలి అంటే నాకు కావాలి అని. అయితే శివపార్వతులు ఒక షరతు పెడతారు. ఏంటి తెలుసా? చెప్తాను. అయితే శివపార్వతులు ఒకటి మాట చెప్తారు, ఈ ప్రపంచం చుట్టూ 3 ప్రదక్షిణలు ఎవరైతే ముందుగా చేసి వస్తారో ఆ జ్ఞానం పండు వాళ్ళకి దొరుకుతుందని చెప్తారు. సరేనా? అది వినంగానే మన కార్తికేయుడు ఏం చేస్తాడు తెలుసా? నెమలి మీద ఎక్కి పుర్రని వెళ్ళిపోతాడు ప్రపంచం వ్యాప్త చేయడానికి 3 సార్లు. కానీ గణేశుడు చాలా బుద్ధిమంతుడు, గొప్ప బుద్ధి ఉన్నాడు. అతను ఏం చేస్తాడు? ఆలోచించి ముద్దుగా వెళ్ళి మూషకుడి మీద ఎక్కి వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ తిరిగేస్తాడు. శివపార్వతుల చుట్టూ తిరిగి 3వ ప్రదక్షిణ పూర్తయిన తర్వాత దండం పెట్టి, మీరేనా ప్రపంచం, మీకంటే ప్రపంచం నాకు లేదు అని చెప్పి మొక్కుకుంటాడు. ఆ మాటతో శివపార్వతులు చాలా సంతోషం అవుతారు. వాళ్ళకి చాలా ప్రౌడ్ మూమెంట్ వస్తుంది. వాళ్ళు ఏమంటారు? అందరికంటే మంచిగా ఆలోచించింది నువ్వు, జ్ఞానం అందరికంటే ఎక్కువ అన్నది నీకు అని చెప్పి ఆ పండుని మన గణేశుడికి ఇచ్చేస్తారు. అయితే ఆ గణేశుడు మేధావి, అంత గొప్ప మేధావి. అయితే నేనేమంటున్నా, మన పిల్లల్లో కూడా ఆ మేధావి తనం రావాలి. అంత బుద్ధిగా, అంత క్రమశిక్షణగా ఉండడం మన పిల్లల్లో రావాలి. అయితే మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే, మీ పిల్లల్ని ఆలోచించడానికి బాధించండి. వాళ్ళు మంచిగా ఆలోచించాలి, బుద్ధిగా పెరగాలి. అలా పెరగాలి అంటే బడులకు వెళ్తే కాదు. ఆ గణేశుడి యొక్క పవర్, ఆ గణేశుడి యొక్క బుద్ధితనం స్కూల్లో రాలేదు, కానీ
అతని యొక్క మానసికంగా శారీరకంగా గట్టిగా ఉండడం వల్ల వచ్చింది. అయితే మన పిల్లలు మానసికంగా శారీరకంగా గట్టిగా ఎలా ఉంటారో తెలుసా మీకు? ఈ కాలంలో మన పిల్లలకు వచ్చేవారు ప్రదక్షిణ చేయి మహాభారతం రాయని చెప్పారు. కానీ ఈ కాలంలో మనకు ఉన్నాయి స్పోర్ట్స్, క్రీడలు, ఆటలు ఏదైతే ఉన్నాయో క్రికెట్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇలాంటి ఆటల్లో మన పిల్లల్ని పెట్టండి. వాళ్ళని ఆటలు ఆడమని వాళ్ళని ప్రోత్సహించండి. ఏ ఆట అయినా సరే, వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారా, జంపింగ్ చేస్తున్నారా, స్కిప్పింగ్ చేస్తున్నారా, ఏ ఆట అయినా సరే వాళ్ళని ఆడనివ్వండి. కానీ ఒక పెద్ద ముఖ్యమైన సమస్య నేను మీ ముందు పెడుతున్నది ఏంటి అంటే, మన పిల్లలు ఆడుకోవడానికి క్రీడా రంగాలు లేవు. ఇంత పెద్ద కాలనీ, ఇంత పెద్ద జీడిమెట్లాలు మనకి ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఉంటున్నాము, కానీ ఒక మంచి క్రీడా రంగం మన పిల్లలకి లేదు. క్రీడా రంగం మన పిల్లల హక్కు, వాళ్ళ భవిష్యత్తుని సరిదిద్దుతుంది క్రీడా రంగం. ఆటలాడుతూ మన పిల్లలు ఎంతో గొప్ప అట్రిబ్యూట్స్ మన గణేశుడిలాగా నేర్చుకోవచ్చు. అది ఆయన తెలివి కానీ, ఆయన చురుకుతనం కానీ, ఆయన బలం కానీ, ఆయన యొక్క ఫోకస్ కానీ, ఆయన యొక్క ఏకాగ్రత, ఇలాంటివన్నీ అట్రిబ్యూట్స్ మనకి స్కూళ్ళల్లో నేర్పించరు. అవన్నీ వస్తే క్రీడారంగం నుంచి. అందుకే నేను ఏమంటున్నాను అంటే, అందరితో ఒక్కసారి లాస్ట్కి అందరూ వినండి. క్రీడారంగం కోసం మన లీడర్లని అడుగుదాం. మన జీడిమెట్ల కాలనీకి క్రీడారంగం ప్లే గ్రౌండ్స్ కావాలి. మన పిల్లలు కాలక్షేపం చేయడానికి క్రీడారంగం, ప్లే గ్రౌండ్స్, పార్కులు కావాలి. చాలా డబ్బులు ఉన్న వాళ్ళు, లక్షల కోట్లు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద కాలనీల్లో ఉంటారు. వాళ్ళకి క్రీడా రంగాలు ఉన్నాయి, వాళ్ళకి పార్కులు ఉన్నాయి. లేకపోయినా సరే వాళ్ళు డబ్బులు కట్టి పార్కులకు వెళ్తారు, క్రీడా రంగాలకు వెళ్తారు. కానీ మనలాంటి గరీబ్ వాళ్ళకి గవర్నమెంట్ క్రీడా రంగాన్ని ఇవ్వాలి. అది మామూలు విషయం కాదు క్రీడా రంగం లేకపోవడం అంటే. ఈ మధ్య చూస్తున్నారు మన పిల్లలు ఎలాగైతే చెడిపోతున్నారో, ఫోన్లలో పడిపోతున్నారు. గంటలు ఇచ్చేయండి ఫోన్లలో, గంటలు ఆడుతూ ఉంటున్నారు. అది ఎంతవరకు మంచిది చెప్పండి? వాళ్ళ కళ్ళు పోతాయి, వాళ్ళ మెదడి పని చేయడం మానేస్తుంది సరిగ్గా. ఈ మధ్య చూస్తున్నాం మనం ఎన్ని సమస్యలు వస్తున్నాయి. గుండె జబ్బులు అని, లేదంటే మూత్రపిండాల జబ్బులు అని, కాళ్ళు చేతులు ఉట్టిగానే మెత్తబడిపోతున్నాయి వాళ్ళకి. అయితే వాళ్ళ మానసికంగా శారీరకంగా గట్టి అవ్వాలి అంటే క్రీడల్లో మన పిల్లలు పాల్గొనాలి. అందుకోసం మనం అందరం ప్రశ్నించడం మొదలు పెట్టండి. ఎవరైనా లీడర్లు వస్తే వాళ్ళని నిలదీయండి, అడగండి, మనకు క్రీడారంగం ఇవ్వండి. లేదు అంటే మన పిల్లల భవిష్యత్తు చాలా అంధకారంలో కనిపిస్తుంది. చాలా అంటే చాలా అంధకారం. వాళ్ళు ఎటువంటి క్రీడల్లో పాల్గొనకపోతే ఓన్లీ మొబైల్ ఫోన్లలోనే ఉండిపోతారు. ఆ రీల్స్ చూస్తూ ఉంటారు, చెడు అలవాట్లలో పడిపోతారు. సిగరెట్, మందు, గాంజా ఇలాంటి అలవాట్లలో పడతారు. అలాంటి అలవాట్లలో పడొద్దు అంటే మంచి అలవాట్లలో కోసం ప్రోత్సహించండి. ఆ మంచి అలవాట్లే క్రీడలు, స్పోర్ట్స్. ఏకైక మంచి అలవాటు స్పోర్ట్స్. ఆ కాలంలో మహాభారతంలో మనకి శస్త్రాలు ఉన్నాయి. ఈ కాలంలో శస్త్రాలు, స్పోర్ట్స్ ఉన్నాయి. క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, వాలీబాల్, కుంఫు, కరాటే. అయితే ఇదే రిక్వెస్ట్ చేస్తూ మీ అందరినీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.